హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు గృహ కిచెన్. ఈరోజు మన కిచెన్లో నోరూరించే రుచితో చికెన్ బిర్యానీ పికిల్ని చూపించబోతున్నానండి. బిర్యానీ రుచితో ఈ పచ్చడి ఆహా అనిపిస్తుంది. అలా అన్నంలో కలుపుకొని తింటే ఇంత కమ్మని రుచితో ఎవరైనా తృప్తిగా తినేస్తారండి. అలాగే రెసిపీ స్టార్ట్ చేసే ముందు మీరు ఎప్పుడైనా ఈ పికిల్ని ట్రై చేశారా అనేది కింద కామెంట్ చేయండి. చికెన్ పికిల్కి ఈ చికెన్ బిర్యానీ పికిల్కి చూసుకుంటే ఎక్స్ట్రా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా నేను చెప్పినట్టుగా ఈ కొలతలతో ఈ మెథడ్లో చేసి చూడండి. మళ్ళీ మీరు నెక్స్ట్ టైం చేసేటప్పుడు కూడా ఈ బిర్యానీ పికిల్ని చేయడానికి ఇష్టపడతారు. అంత బాగా నచ్చేస్తుంది. మరి ఈ నోరూరించే చికెన్ బిర్యానీ పికిల్ని ఇంతకీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ఇక్కడ నేను 1 కేజీ చికెన్తో పచ్చడి పెడుతున్నానండి. ముందుగా 1 కిలో వరకు బోన్లెస్ చికెన్ని తీసుకొని మరీ పెద్దగా మరీ చిన్నగా కాకుండా మీడియం సైజ్గా కట్ చేసి తీసుకోండి. అలాగే మీరు కావాలంటే చిన్న చిన్న బోన్స్తో అయినా తీసుకోవచ్చు. పచ్చడిలోకి ఎప్పుడైనా సరే బోన్ లేకుండా తీసుకుంటేనే చాలా మంచిది. తినేటప్పుడు ఆ బోన్స్ అనేవి తగలకుండా చాలా ఈజీగా తినేయచ్చు. అలాగే ఇక్కడ మనం పచ్చడిని నిల్వ చేసుకుంటాం కాబట్టి బోన్లెస్గా తీసుకోవడమే మంచిది. సో ఇలా చికెన్ మొత్తం కట్ చేసాక ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ ఉప్పుని, 1/2 టీ స్పూన్ పసుపుని తీసుకొని ఒకసారి బాగా కలిపి ఒక 20 నుంచి 30 నిమిషాల పాటు నానపెట్టండి. దీనివలన చికెన్ ముక్క అనేది కొంచెం జ్యూసీగా చాలా బాగుంటుంది. డైరెక్ట్గా చేసుకునే దానికంటే అరగంట నానబెట్టి చేసుకుంటే చక్కగా కుదురుతుంది. కాబట్టి ఇలా కలిపిన చికెన్ని ఒక అరగంట సేపు పక్కన పెట్టేసి ఈలోగా మనం పచ్చడిలోకి మసాలా పొడిని తయారు చేసుకుందాం. మరొక ప్యాన్ని తీసుకొని ఇందులోనే 1 టీ స్పూన్ మిరియాలు, ఒక 2 టేబుల్ స్పూన్ల ధనియాలను తీసుకోండి. ఇక్కడ నేను ఏ మెజర్మెంట్స్ని మసాలాలని ఇస్తున్నానో యాజ్ ఇట్ ఈస్గా అదే ఫాలో అవ్వండి. 1/2 టీ స్పూన్ వరకు జాపత్రి, 1 స్టార్ అనేసా, 1/2 ఇంచు దాల్చిన చెక్క, అలాగే 4-5 యాలకులను, 6-7 లవంగాలను, 1 టీ స్పూన్ వరకు స్టోన్ ఫ్లవర్ని అంటే బండపూలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 బిర్యానీ ఆకుల్ని అలాగే వేయకుండా చిన్న ముక్కలుగా వేసి ఇలా తీసుకున్న స్పైసెస్ని ఒక 2-3 నిమిషాల పాటు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ రోస్ట్ చేయండి. ఇవి ఫ్రై అయ్యేటప్పుడు లైట్గా స్మెల్ అనేది తెలుస్తుంది. ఇవి కొంచెం వేడి లైట్గా స్మెల్ తెలిసిందంటే ఇవి చక్కగా ఫ్రై అయిపోయినట్లే. ఇప్పుడు వీటిని మిక్సీ గిన్నెలోకి తీసుకొని మళ్ళీ ఇదే పాన్లోకి 1 కప్పు వరకు పుదీనా ఆకుల్ని తీసుకోండి. ఇక్కడ నేను ఒక 4 గంటల ముందే పుదీనా కొత్తిమీర ఆకులు తెంపి బాగా కడిగి కాసేపు ఆరబెట్టి తీసుకుంటున్నాను. అలాగే మరొక కప్పు వరకు కొత్తిమీర ఆకును ఇలా సన్నగా తరిగి తీసుకోండి. ఇప్పుడు వీటిని సన్నటి మంట పైన మధ్యలో కలుపుతూ ఇవి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేయండి. మనం చేసే ఈ బిర్యానీ పికిల్లో, చికెన్ బిర్యానీ పికిల్లో వీటిని కొంచెం క్రిస్పీగా ఫ్రై చేసి తీసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. కాబట్టి ఈ ఆకులు మాడిపోకుండా మధ్యలో కలుపుతూ ఇవి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండండి. చూడండి, ఎప్పుడైతే ఈ ఆకు చక్కగా ఫ్రై అయిపోయి ఇలా క్రిస్పీగా వస్తుందో అప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేసి ఈ పాన్తో పాటే ఒక 10 నిమిషాలు పక్కన ఉంచామంటే పాన్ వేడికి అవి చక్కగా ఫ్రై అయిపోతాయి. ఆ తర్వాత మిక్సీ గిన్నెలోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి. ఈ మసాలా పొడిని ఇలా మెత్తగా గ్రైండ్ చేసామంటే చికెన్ పికిల్లోకి బిర్యానీ మసాలా రెడీ అయిపోయినట్లే. సో ఈ బిర్యానీ మసాలాలను రెడీగా పక్కన ఉంచి ఇప్పుడు మనం ఉప్పు పసుపు వేసి కలిపి పెట్టిన చికెన్ని తీసుకొని బాగా ఉడికించుకుందాం. ఇలా కవర్ చేసి హై ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు ఉడికించండి. దీనివల్ల చికెన్ అనేది కొంచెం సాఫ్ట్గా ఉంటుంది. ఇలా ముందుగా ఒక 2 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించాక ఆ తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి ఫ్లేమ్లోనే మధ్యలో కలుపుతూ బాగా ఉడికించండి. కాసేపటికి చూడండి చికెన్ నుండి నీళ్లు అనేవి ఎలా ఊరాయో ఇలా చికెన్ నుండి వచ్చిన నీళ్లు ఎగిరిపోయేంత వరకు మధ్యలో కలుపుతూ బాగా ఉడికించండి. మనం ఈ చికెన్ని ఎక్కువ ఉడికించాల్సిన అవసరం లేదు. ఇందులో ఊరిన నీళ్లు ఎగిరిపోయేంత వరకు ఇలా మధ్యలో కలుపుతూ ఉడికించండి. ఎప్పుడైతే ఈ నీళ్లు ఎగిరిపోయి ఇలా చికెన్ ముక్కలు మాత్రమే మిగులుతాయో అప్పుడు ఈ పాన్ని రెడీగా పక్కన ఉంచి ఇంకొక ప్యాన్ని తీసుకోండి. ఇక్కడ నేను మసాలాలు ఫ్రై చేసిన ప్యాన్ని తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి ఒక 350 నుంచి 400 ml వరకు ఆయిల్ని తీసుకోండి. కప్పు కొలతతో అయితే 1/2 నుండి 1
పావు కప్పు వరకు ఆయిల్ పడుతుందండి. అలాగే ఆయిల్ వచ్చేసి ఇక్కడ నేను నువ్వుల నూనెను వాడుతున్నాను. నువ్వుల నూనెతో పచ్చడి చేస్తే కమ్మడి రుచిగా కుదురుతుంది. మీరు కావాలంటే నువ్వుల నూనెకు బదులుగా పల్లి నూనె అయినా వాడొచ్చు. ఆయిల్ బాగా వేడయ్యాక సన్నగా పొడుగుగా తరిగిన 1 కప్పు వరకు ఉల్లిపాయలు తీసుకొని బాగా ఫ్రై చేయండి. ఇక్కడ నేను ఒక 2 చిన్న ఉల్లిపాయలు తీసుకొని ఆలు స్లైసర్తోనే ఇలా సన్నగా తరిగి తీసుకున్నాను. మనం చాకుతో కట్ చేసామంటే ఒక్కొక్కటి కొంచెం పెద్దగా కట్ అవుతుంది. అలాగే మనం ఇలా పచ్చడిలో ఉల్లిపాయలు వేస్తే పచ్చడి త్వరగా పాడవుతుంది మీరు అనుకోవచ్చు. ఇక్కడ మనం ఈ ఉల్లిపాయల్ని క్రిస్పీగా ఫ్రై చేస్తాం కాబట్టి పచ్చడి పాడయ్యే ఛాన్సే ఉండదండి. చూడండి, పైన ఈ నురగ వస్తుంది కదా, ఈ నురగ పూర్తిగా తగ్గిపోయేంత వరకు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఫ్రై చేయండి. ఎప్పుడైతే ఇలా పైన నురగ తగ్గిపోయి ఉల్లిపాయలు ఇలా మంచి ఎరుపు రంగులోకి వస్తాయో అప్పుడు ఈ ఉల్లిపాయల్ని ఇలా తీసుకొని జాలిగంటిలోకి తీసుకోండి. ఎక్స్ట్రా ఆయిల్ అంతా కూడా ఏమైనా ఉంటే అడిచిపోయి ఇవి క్రిస్పీగా రెడీ అయిపోతాయి. ఈ ఆయిల్లోకి మనం ఉడికించిన చికెన్ ముక్కల్ని తీసుకుందాం. చికెన్ ముక్కలు అన్నీ తీసుకొని మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఫ్రై చేయండి. మనం ఈ చికెన్ పీసెస్ని ఇలా మధ్య మధ్యలో కలుపుతూ కొంచెం గోల్డెన్ కలర్కి వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. మరీ ఎక్కువగా ఫ్రై చేసిన చికెన్ ముక్క అనేది గట్టిగా అయిపోతుంది కాబట్టి కొంచెం సాఫ్ట్గా ఉండేలా ఎరుపు రంగులోకి వచ్చేంత వరకు ఫ్రై చేయండి. అలాగే మనం ఈ చికెన్ ముక్కలకు సరిగా ఫ్రై చేయకపోయినా పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉండదు కాబట్టి ఇలా మధ్య మధ్యలో కదుపుతూ ఈ చికెన్ ముక్కల్ని ఈవెన్గా ఫ్రై చేయండి. ఎప్పుడైతే చికెన్ ముక్కలు బాగా ఫ్రై అయిపోయి ఇలా కొంచెం నురగ తగ్గిపోయి ఇలా కొంచెం బంగారు రంగులోకి వస్తాయో అప్పుడు ఈ చికెన్ ముక్కలు చక్కగా ఫ్రై అయిపోయినట్లే. చూడండి, ఇప్పుడు ఇందులోకి మనం అల్లం పేస్ట్ని తీసుకుందాం. ఇలా మధ్యలో కొంచెం చికెన్ ముక్కలను పక్కకు తీసుకొని మధ్యలోకి ఒక 3 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని తీసుకోండి. మనం ఇక్కడ నిల్వ పచ్చడి చేస్తున్నాం కాబట్టి ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే మంచి టేస్ట్ వస్తుంది. అలాగే పచ్చడి కూడా ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. కొంచెం ఎరుపు రంగులోకి వచ్చేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా ఫ్రై అయిపోయి కొంచెం ఎరుపు రంగులోకి వచ్చింది కదా. ఇప్పుడు ఇందులోకి ప్రిపేర్ చేసిన బిర్యానీ మసాలాను తీసుకుందాం. ఇలా బిర్యానీ మసాలాను తీసుకొని ఒక 2 నిమిషాలు కలుపుతూ ఫ్రై చేయండి. ఈ టైంలో బిర్యానీ మసాలాను ఎందుకు తీసుకున్నాను అంటే పుదీనా కొత్తిమీరలో ఏమైనా తేమ లాంటివి ఉంటే అది కూడా ఈరిపోయి చక్కగా ఫ్రై అయిపోతుంది. సో ఇలా 2 నిమిషాలు బాగా ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు తీసుకోండి. ఇది వేడిగా ఉన్నప్పుడే ఇందులోకి మన ఉప్పు కారం కలిపి పెట్టుకుందాం. కారం వచ్చేసి 1/2 కప్పు అంటే 50 గ్రాముల వరకు కారం పడుతుంది. ఒక పావు కప్పు ఉప్పుని గ్రామ్స్తో చెప్పాలంటే ఒక 40 గ్రాముల వరకు. ఇక్కడ నేను పచ్చడి కారం వాడుతున్నాను. మీరు ఫ్రెష్గా ప్రిపేర్ చేసిన కారం అయినా వాడచ్చు లేదా పచ్చడి కారం అయినా తీసుకోండి. సో ఇలా ఉప్పు కారం తీసుకున్నాక అంతా కలిసేలా ఒకసారి బాగా కలిపి ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టిన ఉల్లిపాయలు తీసుకుందాం. మీకు చూపిస్తున్నాను చూడండి, ఉల్లిపాయలు ఎంత బాగా ఫ్రై అయ్యాయో. ఇలా తీసుకొని మనం క్రష్ చేసామంటే చూడండి చక్కగా క్రిస్పీగా వచ్చాయి కదా. ఇన్ కేస్ మీరు ఇలా పచ్చడిలో వేసేటప్పుడు మీకు ఇంత క్రిస్పీగా అనిపించకపోతే వీటిని పక్కన పెట్టేయండి. ఇక్కడ చూపించినట్టుగా ఇలా క్రిస్పీగా ఉంటేనే ఇలా పచ్చడిలోకి తీసుకోండి. ఇక్కడ నేను అప్పడాలు ఫ్రై చేసినట్లుగా ఉల్లిపాయల్ని ఫ్రై చేసి తీసుకున్నాను. డైరెక్ట్గా అలాగే వేయకుండా ఇలా కొంచెం క్రష్ చేసి తీసుకోండి. బాగా కలిపి ఇది పూర్తిగా చల్లారేంత వరకు పైన మూత పెట్టకుండా ఇలాగే వదిలేయండి. ఒక 20-30 నిమిషాల వరకు ఇది పూర్తిగా చల్లారిపోతుంది. ఇది కంప్లీట్గా చల్లారాక ఇక్కడ నేను ఒక 4 మీడియం సైజు నిమ్మకాయల్ని పిండి తీసుకున్నాను. ఇలా ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నిమ్మరసాన్ని తీసుకోండి. ఒక 30-40 ml తీసుకుంటే సరిపోతుంది. నిమ్మరసాన్ని తీసుకొని ఒకసారి బాగా కలిపి ఏదైనా ఒక గ్లాస్ బాటిల్లోకైనా లేదా జాడీలోకైనా తీసుకొని ఒక రోజంతా స్టోర్ చేయండి. ఇక్కడ నేను ఒక గ్లాస్ బౌల్లోకి తీసుకొని మూత పెట్టి దీన్ని అలాగే పక్కన ఉంచుతున్నాను. నెక్స్ట్ డే మళ్ళీ చూపిస్తున్నాను చూడండి, పచ్చడి బాగా ఉరి లైట్గా ఆయిల్ పైకి వచ్చింది కదా. ఇప్పుడు పచ్చడిని కింద నుండి పైకి ఒకసారి బాగా కలిపి సాల్ట్ సరిపోయిందో లేదో కొంచెం టేస్ట్ చేయండి. కలిపి స్టోర్ చేసుకోవడమే. ఇలా పెట్టిన ఈ చికెన్ బిర్యానీ పికిల్ని మనం బయట రూమ్ టెంపరేచర్లో పెట్టుకుంటే 1 రోజుల వరకు నిల్వ ఉంటుందండి. అదే మనం ఎక్కువ రోజులు కనుక నిల్వ చేసుకోవాలి అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2-3 నెలల వరకు తినొచ్చు. ఇది ఆపైన అయినా నిల్వ ఉంటుంది. కానీ ఇక్కడ మనం పెట్టిన నాన్ వెజ్ పికిల్ కాబట్టి 3 నెలలు దాటిన తర్వాత అంత మంచి కాదు కాబట్టి నేను ప్రిఫర్ చేయట్లేదు. మీరు కూడా ఈ స్టైల్లో ఒకసారి చికెన్ బిర్యానీ పికిల్ని ఇంట్లో ట్రై చేసి చూడండి. చికెన్ బిర్యానీని తిన్నట్టుగా చాలా రుచిగా ఉంటుంది. పిల్లలైతే ఈ పచ్చడి తింటూ
అందరూ కూడా ఏమంటారంటే చికెన్ బిర్యానీ తిన్న ఫీలింగ్ ఉంది అంటారు. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. 100కి 100% సాటిస్ఫైడ్ అవుతారు. అలాగే ట్రై చేశాక కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరెన్నో కొత్త రెసిపీస్ కోసం మా ఛానల్ గృహ కిచెన్ని ఫాలో అవ్వండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరెన్నో కొత్త అప్డేట్స్ కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గృహ కిచెన్.